వెంకటేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న సినిమా హడావిడి ఇంకా తగ్గలేదు. పొంగల్ సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నడిచింది. కలెక్షన్స్ పరంగా సంచలనాన్ని సృష్టించిన సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి తాజాగా వెంకటేష్ ఒక క్రేజీ అప్డేట్ ను షేర్ చేసుకున్నారు. ఈ మూవీ సీక్వెల్ గురించి తాజాగా ఆయన హింట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ రిలీజ్ డేట్ ను కూడా వెంకటేష్ అప్పుడే ప్రకటించారు. తాజాగా సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్ మీట్ లో చిత్ర బృందం పాల్గొన్నారు. అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ తో తెరపై అదే మ్యాజిక్ ను మళ్లీ సృష్టించడానికి తిరిగి రాబోతున్నామని అనౌన్స్ చేశారు. 2027 పొంగల్ పండుగ సందర్భంగా ఈ సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ రిలీజ్ కానుందని ప్రకటించి వెంకటేష్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అయితే ఇది వరకే డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. సంక్రాంతికి వస్తున్న పార్ట్ 2 కు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ దగ్గుబాటి హీరోగా నటించగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ గా, ఐశ్వర్య రాజేష్ ఆయన భార్యగా, మీనాక్షి చౌదరి వెంకటేష్ ప్రియురాలి పాత్రను పోషించారు. ఈ మూవీకి భీమ్స్ సిజోలియో అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా 300 కోట్ల వసూలు చేసి రికార్డును బ్రేక్ చేసింది. ఇటీవల కాలంలో సినిమాలని థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత టెలివిజన్ లోకి అడుగు పెడుతున్నాయి. కానీ సంక్రాంతికి వస్తున్న మూవీ మాత్రం కొత్త ట్రెండ్ను మొదలుపెట్టింది. ఈ మూవీ ముందుగా టీవీలో, ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ సంక్రాంతికి వస్తున్న మూవీ జీ తెలుగులో ప్రసారం కాబోతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అనిల్ రావుపూడి తన నెక్స్ట్ మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్వయంగా చిరంజీవి లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమ్మర్ లో ఈ మూవీని మొదలు పెట్టబోతున్నామని వెల్లడించారు. అలాగే ఈ మూవీని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, కొనిదల సుష్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చిరు వెల్లడించారు. ఈ మూవీ పూర్తయ్యాకే అనిల్ రావుపూడి మళ్లీ సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ పై దృష్టి సారించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తున్న 2 సినిమాను స్టార్ట్ చేసి 2027 సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీక్వెల్ లో మరింత స్టార్ నటినట్లు అలాగే ఫుల్ కామెడీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. పార్ట్ 1 300 కోట్లు వసూలు చేసింది. దాంతో పార్ట్ 2ని మరింత గ్రాండ్ గా తీయాలని చూస్తున్నారు. ఇక సీక్వెల్ ని పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. దాంతో సంక్రాంతికి వస్తున్న 2 సినిమా 500 కోట్లు వసూలు చేసేలా ప్లాన్ చేస్తూ మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.